జిఎన్కే మనిషినని నా పేరు చెప్పి ఎవడో నీకు టెలిఫోన్ చేస్తే నువ్వు వెంటనే పరిగెత్తేడువేనా? అరే మీరొకరు మీ పేరు వినా పరిగెత్తారు. ఏదైనా లంపగా దొరుకుతుంది కదా అని పరిగెత్తాడు. ఈ ప్రపంచంలో లంచం తీసుకోకపోతే రిటైర్ అయిన తర్వాత పోలీస్ మ్యాన్ వాచ్మెన్గా బతకాలి. ఏం గడిదా ఎలా ఉంది? నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పారండి ఆయన. ఏడ్చినట్టే ఉందా నువ్వు చేసిన పని? ఓయ్, నేను నీకు లంచం ఇచ్చింది ఆ విశ్వనాథ్ ఇప్పుడు రికార్డ్ చేశాడు. ఏ ఆధారం లేనివాడు ఇప్పుడు ఈ ఆధారంతో విర్రవీగుతాడు. ఏం చేయమంటావయ్యా? ఏమండే, తుఫాను వచ్చింది అనగానే వెంటనే వర్షం వచ్చేస్తుందా? ఆ తుఫాన్ని దిశ మార్చేద్దాం. ఏమిటయ్యా నువ్వన్నది? రామాయణంలో రాముడికి సపోర్టు హనుమంతుడే. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదు. ఆ రెడ్డిని ఒక్క పట్టు పట్టామంటే ఆ విశ్వనాథ్ వెలవెలబోతాడు. కరెక్ట్ ధనుకోటి. ఆ రెడ్డి కథ వెంటనే ముగించాలి. ఆనంద్, జోక్ రూపంలో మనసులో ఉన్న చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీరే నన్ను అర్థం చేసుకోలేదు. డబ్బొచ్చినంత మాత్రాన నా మనసు మారలేదు. నాకు మీరంటేనే ఇష్టం. మీతో కలిసి గుడిసెలో జీవించిన నాకదే స్వర్గం. బిలీవ్ మీ, త్వరలో కలుస్తాను. ఓకే, సీ యూ, బాయ్. అన్నయ్య. ఎవరా గుడిసె? అన్నయ్య, అది అని అడిగాను. ఆనంద్. ఎవరా ఆనంద్? ఎక్కడ పనిచేస్తున్నాడు? ఉద్యోగం లేదు. అందుకే ప్రేమిస్తున్నాడా? ఎక్కడుంటాడు? గణేష్ లాడ్జ్లో. ప్రేమిస్తున్నాను సార్. మీ శాంతి నేను మనసారా ప్రేమిస్తున్నాను. అది డబ్బు కోసం అని నా ఉద్దేశం. మీకు డబ్బు వచ్చింది ఇప్పుడు, కానీ మా ప్రేమ చిగురించింది ప్లాట్ఫామ్ మీద. మామూలు చీర కట్టుకున్న మీ చెల్లెలు తను ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని నడవలేని పరిస్థితిలో కూడా వచ్చిందే. అప్పుడే మాలో ప్రేమ చిగురించింది. సో జాలి కనికరంతోనే తనను ప్రేమిస్తున్నావు అన్నమాట, అంతేనా? తన మనసును చూసి ప్రేమించాను, కానీ తన డబ్బును చూసి కాదు. ఇప్పుడు సడన్ గా డబ్బు రాగానే లాటరీలో లక్కు దొరికినట్లుగా నా చెల్లెలికి పదే పదే ఫోన్లు చేస్తూ నీ ప్రేమని స్ట్రాంగ్ చేసుకుంటున్నావు. మీలాంటి వాళ్ళకి ప్రేమ విలువ తెలియదు సార్. బట్ వన్ థింగ్, ఒకవేళ మీరు గనుక ఒప్పుకొని మా పెళ్లి జరిగితే మా సంసారం జరిగేది మీ బంగ్లాలో కాదు, ఈ సింగిల్ రూమ్లో సింపుల్గా. నా డబ్బుతో తన్ని పోషిస్తాను, గాని తన డబ్బును నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోను. వెరీ గ్రేట్. నా చెల్లెలికి భర్తని మాత్రమే కాదు, మానవ రోషం ఉన్న ఒక మగాన్ని చూశాను. నాకు నచ్చావు. తప్పుగా మాట్లాడింటే మన్నించండి. ఆనంద్, మా అమ్మని నేనెంతో అభిమానించాను. ఇప్పుడు మా అమ్మకు వారసురాలుగా నాకు చెల్లెలే మిగిలింది. తనకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే మీతో అలా మాట్లాడాను. నా చెల్లెల్ని మీకు ఇవ్వడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం.